నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ఊహించని విధంగా పోలింగ్ నమోదు. పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 81% అంచనా వేసిన ఎన్నికల కమిషన్. హిమాచల్ ప్రదేశ్ మండి లోక్సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన హీరోయిన్ కంగనా రనౌత్ మహిళల్లో చైతన్యం కోసం కృషి చేస్తానంటూ స్పష్టం. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీకి వర్ష సూచన. 19వ తేదీ నాటికే అండమాన్ నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు వస్తాయన్న వాతావరణ శాఖ. సజ్జల వ్యాఖ్యల పట్ల మాజీ మంత్రి దేవినేని ఉమా ఫైర్. ఎన్నికలు పూర్తయినా ప్రజలు నమ్మించేలా వ్యవహరిస్తున్నారని స్పష్టం. రాష్ట్రంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. 2019 ఎన్నికల్లో 79.2% పోలింగ్ నమోదైందని, 0.6% పోస్టల్ బ్యాలెట్తో కలిపి మొత్తం 79.8% నమోదైందని వెల్లడించారు. ఈ ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25% నమోదైనట్లు అంచనా వేస్తున్నట్లు చెప్పారు. 1.2% పోస్టల్ బ్యాలెట్తో 79.4% నమోదైందన్నారు. దాదాపు 81% పోలింగ్ నమోదు కావచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే విశాఖ, శ్రీకాకుళం, శ్రీ సత్యసాయి, మచిలీపట్నం, నెల్లూరు, తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో పోలింగ్ ఆలస్యమైందన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఏరియా కార్యదర్శి పి సుబ్బారాయుడు రీజనల్ ట్రాన్స్పోర్ట్ అధికారికి ఫిర్యాదు చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యం వారు డిమాండ్ బట్టి సప్లై అన్న చందాన తయారైందని అన్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి సుదూర ప్రాంతాల నుంచి ఓటింగ్ కోసం వచ్చిన ప్రయాణికుల పట్ల దోపిడీకి తెగబడ్డారని అన్నారు. 2500 నుంచి 4000 వరకు ఆన్లైన్లో టికెట్ల ధరలను ఈ యాజమాన్యాలు పెట్టారంటే వీరికి తెగింపునకు ఎవరి అండదండలున్నాయో విచారణ చేపట్టాలని వారు పేర్కొన్నారు. పండుగ సీజన్లోనూ ఇదే తంతు. ఈ ట్రావెల్స్ వారు అధిక ధరలకు టికెట్లను విక్రయించడం షారా మామూలుగా మారిందన్నారు. ప్రొద్దుటూరు పట్టణంలోని ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీస్ వారి ఇష్టారాజ్యంగా టికెట్ల ధరలు అనేటువంటివి పెడతా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న జరిగినటువంటి ఎన్నికల నేపథ్యంలో బయటి ప్రాంతాలు హైదరాబాదు, బెంగళూరు, ఇతరత్ర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రయాణికులను దోపిడీకి ద్వారాలుగా తెరిచినటువంటి పరిస్థితి ఉంది. అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ అధికారులు ఏం చేస్తున్నారో, ఏం పర్యవేక్ష చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఈ దశలో ఆర్టీఓ గారికి రిప్రజెంటేషన్ చేయడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా ఇక్కడికి వచ్చాం. ఇవాళ పేదల సామాన్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చారు అని అంటే వారు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును ఉపయోగించుకోవడానికి, భవిష్యత్తు నాయకులను, భవిష్యత్ ప్రభుత్వాలను ఎన్నుకోవడానికి వచ్చారు. ఇదే అదనుగా వచ్చినటువంటి వాళ్ళపైన దోపిడీకి తెగబడ్డామనేటువంటిది అమానుషమైనటువంటి పరిస్థితి. ట్రావెల్స్ కూడా కొంతమందికి కొన్ని వేరే వ్యక్తుల ద్వారా లేదా ఎస్సీ, ఎస్టీ, బీసీల పేరుతో ట్రావెల్స్ ఈ వెహికల్స్ అనేటువంటివి సబ్సిడీలతో కొనడము, ఈ యాజమాన్యాలు వాటికి కూడా అక్కడ కూడా ప్రభుత్వాలకు మోసం చేసేటువంటి పరిస్థితి, వీళ్ళు నడుపుకోవడం, అక్రమంగా నడుపుకునేటువంటి పరిస్థితి కూడా ఇవాళ కనబడతా ఉన్నటువంటి పరిస్థితి. హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇవాళ ఉన్నటువంటి 2000, 2500, 3000 కొరకు అయితే డిమాండ్ ప్లస్ సప్లై అన్నట్లు 4000 రూపాయల వరకు కూడా వసూలు చేస్తున్నారని చెప్పి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఆర్టీఓ అధికారులు ఎందుకు మీనమేషాలు లెక్క వేస్తున్నారో, వాళ్ళపైన చర్యలు తీసుకోకుండా ఉన్నారో దాని మీద పై స్థాయి అధికారులు కూడా విచారణ చేపట్టాలని చెప్పేసి మేము సిపిఐగా. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి వైసీపీ మండల అధ్యక్ష పదవికి పొత్తూరి బుజ్జిరాజు తన అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఎన్నికలు జరిగిన మరుసటి రోజే ఓ నాయకుడు రాజీనామా చేయడం విశేషం. ఎలక్షన్లో పాలకొల్లు నాయకులు పార్టీ కోసం కృషి చేద్దామనుకున్నారని, కానీ ఈ ఎలక్షన్ అనుకున్న స్థాయిలో జరగలేదని, బయట నుంచి వచ్చిన నాయకుల వల్ల పాలకొల్లు వైసీపీ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారని ఆరోపించారు. నియోజకవర్గంలో లోకల్ నాయకులతో సంబంధం లేకుండా ఎలక్షన్ జరిగిపోయాయని అన్నారు. తన అనారోగ్య కారణాల దృష్ట్యా పదవి నుంచి తప్పుకుంటున్నానని, అయితే పార్టీలోనే కొనసాగుతానని బుచ్చిరాజు పేర్కొన్నారు. మండల పార్టీ బాధ్యతల్ని వేరే వారికి అప్పచెప్పాలని చెప్పి నియోజకవర్గ స్థాయిలో నా నాయకులకు, హైకమాండ్కి కూడా తెలియజేసుకోవడం జరుగుతుంది. అంటే ఇంతకాలం నాకు మండలంలో నా అంటూ ఉంటూ నన్ను ముందుకు నడిపినటువంటి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆదరాభిమానాలతో నాకు మంచి గుర్తింపునిచ్చారు. అలాగని ఇవాళ మండలంలో కూడా మంచి నాయకత్వాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ఏ నాయకుడికి ఇచ్చినా ఆ వెనకాల మాత్రం నేను ఖచ్చితంగా నా సంపూర్ణ సహకారం అందిస్తానని చెప్పి పూర్తి టైం పాల్గొనలేకపోయినా ఎప్పుడైనా నా ఊరి స్థాయి వరకు నేను పార్టీకి బలోపేతానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. అలాగే పాలకొల్లు వ్యవహారంలో కూడా ఈ ఎలక్షన్లో నియోజకవర్గంలో నాయకులందరూ కూడా పార్టీ కోసం చాలా
విపరీతమైన కృషి చేద్దాం అనుకున్నారు. కానీ లోకల్ స్థాయిలో జరగల ఈ ఎలక్షన్ పాలకొల్లు నియోజకవర్గం వరకు. ఇదంతా బయట నుంచి చేసిన నాయకుల వల్లే పాలకొల్లు కొంచెం ఈ ఎలక్షన్లో వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ ఇబ్బంది పడ్డారు. ఎవరో హార్ట్ఫుల్గా చేయలేని పరిస్థితిలో కనపడింది ఈ ఎలక్షన్. అంటే వారు అనుకున్న స్థాయిలో జరగలేదు. అంటే ఇప్పుడు ఎదరవాళ్ళు ఇచ్చేదానికి మనం కూడా ధీటుగా చాలా గత 15 రోజుల ముందరైతే వైఎస్ఆర్సీపీ చాలా బలోపేతంగా కనపడింది. ఇక్కడ ఆఖరి 15 రోజుల నుంచి కొంచెం అనేక కారణాలు మనం చెప్పుకుంటాం కరెక్ట్ కాదు. కానీ ఏదేమైనా నియోజకవర్గ స్థాయిలో పాపం ఇవాళ పెద్ద నాయకులు కూడా గతంలో కలిసికట్టుగా ఉండేవారు కాదు అనే అభిప్రాయం ఉండేది. కానీ నేను ఈ ఎలక్షన్లో మాత్రం ప్రతి పెద్ద నాయకులు ఏమైనా సరే ఈ ఎలక్షన్లో మనం విజయం సాధిద్దామని చెప్పి అంత కృషి చేద్దామన్నా కానీ ఇక్కడ లోకల్ నాయకులు తెలియకుండా ఎలక్షన్ జరిగిపోయింది. ఈ ఎలక్షన్ అంటూ అది ఎలా జరిగింది ఏంటంటే ఇంకా అది హైకమాండ్కే తెలియాలి. ఏదేమైనా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ వస్తుందని మన నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా దేనికి బెదరవద్దని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. అంటే నాకు నియోజకవర్గంలో కూడా 10 నాయకులతోటి పరిచయాలు ఉన్నాయి. పెద్ద నాయకులతోటి ఎప్పుడూ అందరితోటి సరదాగానే గడిపాను. రాబోయే రోజుల్లో కూడా వారి స్నేహాన్ని కోరుకుంటా 1-2 సంవత్సరాల వరకు రెస్ట్ తీసుకుందాం అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దైవం చన్నిదా భావించవద్దు. అలాగే మండలంలో ఉన్న 1-2 నాయకులు ఇంతకుముందు చెప్పిన కంగారు పడకుండా బుచ్చిరాజు గారు అని ఇప్పుడు కూడా అంటున్నారు. అదే ఉద్దేశంతో ముందుగా మన మండల నాయకులు తెలియజేయకుండా ఈ పని చేస్తున్నందుకు క్షమించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మీ బుచ్చిరాజు. ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. నైరుతి రుతుపవనాలు మే 19 నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, నికోబార్ దీవుల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఆగ్నేయ లేదా నైరుతి గాలులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, యానాంలలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురుగాలు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. తమపై అనవసరంగా నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీలపై బురద చల్లుతున్నారని ఆరోపించారు. కౌంటింగ్ ఏజెంట్లను నిలబెట్టుకోవడానికి నానా అగుజాట్లు పడుతున్నా ఇంకా బడాయి కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. సజ్జల, జగన్, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి కథ ముగిసిందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు అయిపోయినా ప్రజలను నమ్మించాలని సజ్జల ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇవాళ సజ్జల మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని, ఇంకా అబద్దాలు మాట్లాడుతున్నారని అన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయర్లు గమ్ముతూ ఉన్నాయి. ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడుతూ ఉంది. తాడేపల్లి ప్యాలెస్ మాటలో సజ్జల మాటల్లో డొల్లతనం బట్టబయలవుతూ ఉంది. ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు. అధికారులు బదిలీల మీద బురజల్లుతూ ఉన్నాడు. నంగనాసిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు. సజ్జల, జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మీ కేల్ కథం, మీ దుకాణం బంద్. ఈ బేల మాటలు మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి. ఇంకా ప్రజలను నమ్మించాలని ఇవాళ సజ్జల మాటలు వింటూ ఉంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఇంకా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నాడు, అసత్యాలు మాట్లాడుతూ ఉన్నాడు. కిలోమీటర్ల తరబడి వాళ్ళు క్యూ లైన్లో నిలబడి, గంటల తరబడి నిలబడి, ఎండను కూడా మండుటెండను కూడా లెక్క పెట్టకుండా 6 నెలల చిన్నపిల్లలను ఎత్తుకొచ్చి దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళా సోదరీమణులు, ఓటర్ మహాశయులు, రాష్ట్రం నలుమూలల నుంచి కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇవాళ చూడండి, చంద్రబాబు నాయుడు గారు గత 2 సంవత్సరాలుగా ఏదైతే ఓటు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రతి ఓటర్ లిస్ట్ కూడా చెక్ చేయటం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఎక్కడా కూడా కంప్లైంట్స్ చాలా తక్కువ వచ్చాయి. మా ఓటు పోయిందనో, మా ఓటు తీశారనో, అది కూడా మనం ఎక్కడ మరి తక్కువ కంప్లైంట్లు కూడా మనం చూసాం.
అది గత కొన్ని నెలలుగా సంవత్సరాలుగా ఈ ఓటింగ్ లిస్టులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన దుర్మార్గాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అట్లాగే ఎన్డీఏ కూటమి పార్టీల కార్యకర్తలు నాయకులన్నీ కూడా శ్రద్ధ పెట్టి ఇవాళ ఓట్లు కాపాడుకోవడానికి ఎన్నో కార్యక్రమాలని చంద్రబాబు నాయుడు గారు అటు కార్యకర్తల చేత నాయకుల చేత చేయించారు. అదేవిధంగా జన సునామీ చూసి ప్రజల్లో వచ్చిన ఈ స్పందన చూసి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్తో ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అపవాదులు వేస్తూ మరి ఇవాళ తాడిపత్రిలో మీ వైసీపీ గోండాలు ఎస్పీ కార్ని ధ్వంసం చేశారంటే మీ ఫ్రస్ట్రేషను మీ పిచ్చి ఎంత పీక్కెళ్ళిందో అర్థమవుతూ ఉంది. అట్లాగే ఇవాళ గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి మహిళా సోదరిమణులు మరి ఇవాళ ఓటేసిన కార్యక్రమాలన్నీ చూస్తుంటే చేతులెత్తి నమస్కారం చెప్పాలి. వాళ్ళందరూ కూడా మరి ఇవాళ ఈ వాస్తవాలకి విరుద్ధంగా సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయిరెడ్డి అయితే నెల్లూరులో చేతులెత్తేసాడు. మేమేదో ప్రలోభాలు చేశామని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సిగ్గు లేకుండా మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి వాళ్ళ నెల్లూరులో మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.